ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. జై గురుదేవ్ అండి. ఈ రోజు నుండి మన మాస్టర్ గారి జీవిత చరిత్ర 2వ భాగము స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు అంటే జూన్ 30వ తేదీన మాస్టర్ గారిది 11వ ఆరాధనోత్సవం. ఈ సందర్భంగా గురుగారి జీవిత చరిత్ర సెకండ్ పార్ట్ ప్రేమావతార శ్రీ శ్రీరామకృష్ణ దివ్య జీవనం మొదలు పెడుతున్నాను. మొదటి భాగంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు జన్మించినది మొదలు ఉద్యోగ విరమణ చేసేంత వరకు అంటే 1948 అక్టోబర్ 14 నుండి 2002 ఆగస్టు వరకు చేయించిన సాధనలు, స్థాపించిన ఆశ్రమాలు, అనుగ్రహ పీఠాలు మొదలైన వాటి వివరణ ఇవ్వటం జరిగింది. ఇక 2వ పార్ట్లో అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పార్ట్లో 2002 నుండి పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసిన వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా విశ్వ ఏకీకరణ యజ్ఞాలు, అఖండ భాగవత యజ్ఞాలు, శ్రీ మహాలక్ష్మి గో మహాలక్ష్మి మంత్రజపాలు మరియు యజ్ఞాలు, భాగవత సప్తాహాలు, కుండలిని సాధనా శిబిరాలు, ఇంకా 2007లో శాంతికుంజకు వెళ్లటం లాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇక పార్ట్ 3 గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మాస్టర్ గారి ఈ దివ్య జీవనం పుస్తకమును శ్రీమతి రాజలక్ష్మి గారు వ్రాసారు. వారు మాస్టర్ గారి అనేక దివ్య కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఎన్నో సాధనా క్యాంపులు నిర్వహించారు. ఎన్నో సాధనలు చేశారు. ముఖ్యంగా పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఎన్నో సంవత్సరాలు సేవ చేశారు. వారు వ్రాసిన ఈ బుక్ యథాతథంగా నేను చదివి మీకు వినిపిస్తున్నాను. ఈ బుక్లో ఎన్నో సాధనా రహస్యాలు ఉన్నాయి. అవి మీకు తెలియజేసే అదృష్టం కలిగినందుకు గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూజ్యశ్రీ మాస్టర్ గారి దివ్య జీవనం ఇక మొదలు పెడదాం. మాస్టర్ గారు తమ ఇచ్ఛానుసారము సరిగ్గా 24,000 రోజులు తమ భౌతిక జీవన యాత్రను మహాకాలునికి సమర్పించుకున్నారు. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. ఇక మాస్టర్ గారిది జీవిత చరిత్ర స్టార్ట్ చేద్దాం. శ్రీరామకృష్ణం భజే, శ్రీరామకృష్ణం భజే, సమర్థ సద్గురు శ్రీ రామకృష్ణం భజే. భారతదేశం ఎంతో మంది గురువులు సశరీరములతో నడియాడిన పుణ్యభూమి. పూర్వకాలంలో ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి గురునామ మహిమను గురించి జన్మతహనే కొంత అవగాహన ఉన్నది అనటం అతిశయోక్తి కాదు. భగవద్గీత, గురుగీతలు మన కర్మగీతలను మార్చి మనలో ఉన్న అజ్ఞానాంధకారములను పటాపంచలు చేయగల సశాస్త్రీయమైన విజ్ఞాన గ్రంథాలు. గురుగీత గురునామ మహిమను, గురుసేవా మహిమను తెలుపుతుంది. మంత్రము, మంత్రరూపాది దేవత, యంత్రము అనునవి ఒకదానికి ఒకటి పూరకములు. మంత్రము నుండి వెలువడే శబ్దము వలన ఏర్పడే రూపమే ఆ మంత్రాది దేవత. గాయత్రి మంత్ర స్వరూపమే గాయత్రి మాత ప్రత్యక్ష రూపము. సులువుగా అర్థం చేసుకునేందుకు పదము పదార్థముగా ఏర్పడుతుంది. మంత్రము పదము, రూపము, పదార్థము అని వాడుక భాషలో చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక మార్గము అనే బ్రహ్మ విద్యను నేర్చుకునే మార్గములో మనకు సహాయం చేయగల మార్గదర్శే మన గురువు. గురువు సహాయంతో మాత్రమే మనము పరిణామ క్రమములో మన లక్ష్యాన్ని సాధించగలం. గురునామమే మనకి మన లక్ష్యాన్ని చేరుకోగల మార్గదర్శనాన్ని అందిస్తుంది. ఎంతో మంది గురువులు, ఎన్నో నామములు ఉన్నాయి. మరి మన శ్రీరామకృష్ణ గురుదేవులు ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః అనే మంత్రాన్ని ఇవ్వటానికి కారణం కేవలం అది తన పేరనేనా? లేదు. పూర్వజన్మలో తన గురువు పేరు శ్రీరామకృష్ణ పరమహంసనా? లేదు. రెండూ కలిసి వచ్చాయనా? ఈ మంత్రాన్ని అందరికీ అనుగ్రహించినప్పుడే ఈ మంత్ర గొప్పతనాన్ని ఈ విధంగా తెలియచేశారు. రామనామము శ్రీరాముడు జన్మించక ముందు నుండి ఉన్నది. దానిని తారక మంత్రము అంటారు. రామనామ జపంతో భవిష్య బ్రహ్మగా పరిణతి సాధిస్తున్న హనుమంతుల వారి పుణ్య చరిత్రే దీనికి నిదర్శనము.
మాస్టర్ గారు ఎప్పుడు ఏ మంత్రమునిచ్చినా అది అప్పటి దేశకాల పరిస్థితులకు బాగా ఉపయోగపడేదే అయి ఉంటుంది. ప్రస్తుత కాలంలో మానవ జాతి 3 డైమెన్షన్ వరల్డ్ లో 90% ఆధిపత్యాన్ని సాధించి 4th డైమెన్షన్ లోకి ప్రవేశించవలసిన సమయము ఆసన్నమైనది. గాయత్రి మంత్రము మాత్రమే మానవ జాతిని ఈ ఆపదల సమయంలో 4th డైమెన్షన్ లోకి ప్రవేశించేందుకు కావలసిన శక్తిని ప్రసాదిస్తుంది. మానసిక తలాన్ని దాటి బుద్ధి తలములో ప్రవేశింపచేయగల ఏకైక మంత్రము గాయత్రి మంత్రము. దీనికి మార్గదర్శనము చేయగల అతి ఉన్నతమైన మంత్రము ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. స్వస్తిక్ అంటే ఏమిటి? స్వస్తిక్ 4th డైమెన్షన్ సూచిస్తుంది. దాని ఫలితము గ్రేస్ అంటే అది అనుగ్రహముని ఇస్తుంది. అలాగే శ్రీం అనే బీజాక్షరము హ్రీం మరియు క్లీం అనే బీజాక్షరాల సమన్వయమును తెలుపుతుంది. రామ అనగా విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ. కృష్ణ అనగా అయస్కాంత ఆకర్షణ శక్తి మ్యాగ్నెటిక్ ఎనర్జీ. పూజ్యశ్రీ మాస్టర్ గారు జ్వాలాకూల్ మహర్షి గారి ఏ ట్రీటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ అనే పుస్తకమును ఎడిట్ చేసినప్పుడు ఈ ఫార్ములాను వివరించారు. 4th డైమెన్షన్ లోకి ప్రవేశిస్తున్న సాధకులకు ఆ డైమెన్షన్ కు సంబంధించిన అనుగ్రహాన్ని సాధకులపై వర్షింపచేయగల మంత్రము, ఆ లోకంలోకి ప్రవేశించేందుకు తరువాత ఆ లోకంలో పనిచేసేందుకు కావలసిన మార్గదర్శనాన్ని అందించగల మంత్రము ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః అను గురు మంత్రము. ఇచ్ఛ జ్ఞాన క్రియ అంటే హ్రీం శ్రీం మరియు క్లీం శక్తుల సమన్వయముతోనే సాధకుడు అంతఃకరణమును సేతువును దాటి ఉన్నత మానసిక తలములోకి ప్రవేశించి తదుపరి ఆత్మ బిందువును చేరుకోగలుగుతాడు. అదే ఈ మంత్రములోని శ్రీం బీజము. ఇదే శ్రీచక్ర మధ్యస్థముగా ఉన్న బిందువు బీజరూపము. సాధకుడు ఉన్నత లోకములోకి సశరీరముగా ప్రవేశించటానికి కావలసిన కుండలినీ శక్తి ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే విద్యుత్ శక్తి ప్లస్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే అయస్కాంత శక్తి రామకృష్ణ నామము నుండి లభిస్తుంది. అలా మనల్ని నడిపించగలవాడే సమర్థ సద్గురుదేవులు. ఆ మంత్రము ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః గురు మంత్రమును గాయత్రీ మంత్రమును నిత్యము క్రమ పద్ధతిలో చేసుకుంటే పసిపిల్లవాడిని తన భుజాల మీద ఎత్తుకుని ఎదిగే వరకు మార్గదర్శనం చేసే తండ్రి వలె మనకు ఈ గురునామము మార్గదర్శనము చేసి అమ్మ గాయత్రీ మాత వడిలోకి మన అందర్నీ చేరుస్తుంది. రామచేతనత్వమునందు విద్యుత్ శక్తి ఉంటుంది. శ్రీకృష్ణుడిలో అయస్కాంత సామర్థ్యము ఉంటుంది. అది సాధకులలో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ అయస్కాంత శక్తి దానికి తగిన వనరులను తన వైపుకు ఆకర్షించుకుంటుంది. ఈ ఆకర్షణను శ్రీకృష్ణుడు తన మురళీస్వరంతో జరిపే రాసలీలగా చేతనత్వ వైజ్ఞానికులైన ఋషులు అభివర్ణించారు. రామచేతనత్వ అభివృద్ధిలో సుందరాకాండ పారాయణ ప్రముఖ పాత్ర వహిస్తే కృష్ణ చేతనత్వ అభివృద్ధి నందు భాగవతం యొక్క దశమస్కందం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ రెండు శక్తిదారులను లక్ష్యము వైపు ఉపయోగించుకోవటానికి ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః అనే మంత్రం తోడ్పడుతుంది. ఈ మంత్రాన్ని పైన చెప్పిన రామ కృష్ణ అర్థాలకు అన్వయించుకుంటూ ఉపయోగించుకోమని మాస్టర్ గారు మరీ మరీ చెప్పారు. అన్ని సమూహాలకు ఈ రెండు లక్షణాలు చాలా అవసరం. సమూహాలలో పనిచేసేటప్పుడు ప్రతి వ్యక్తికి రామచేతనత్వం పలకాలి, రామనామము పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. దీని వలన కలిగే గురుచేతనత్వ స్పందనలకు అతని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పూర్తిగా లొంగిపోతాయి. ఈ శరీరాల లొంగుబాటు హనుమంతుడి జీవితంలో స్పష్టంగా చూడవచ్చు. దీనిని వ్యక్తిగత ధ్యానముతో పెంపొందించుకోవాలి. మంత్రాలలో శబ్దం ముఖ్యం కాని వ్యక్తి ముఖ్యం కాదు. దీనిని బాగా చదివి అర్థం చేసుకుని సమూహములుగా ఏర్పడి అందరూ కలిసి సాధనలు చెయ్యాలి. నిత్యావతార దత్తక్షేత్రము, శంబల, సప్తర్షి, కాకువాయి, రేపల్లెతో సహా అన్ని ఆశ్రమాలలో కూడా ఈ సాధనలను చేయటానికి తగిన ప్రణాళికలను వేసుకుని సమూహాలుగా కలిసిమెలిసి పనిచేయాలి. ఇందులో నిత్యావతార దత్తక్షేత్రం ఇంటర్ ప్లానెటరీ ఆర్గనైజేషన్ గా, శంబల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గా మారతాయి. కండిషన్ ఏమిటంటే దానికి తగిన కృషి మీరు చేస్తేనే.
అధ్యాయము 1. గురు ప్రణాళిక, విశ్వ ప్రణాళిక. శ్వేతద్వీపం. మహామహితాత్ములైన మాస్టర్ గారి సన్నిధిలో ఉండగలగటం, వారికి సేవలను అందించగలగటం, వారి దివ్య అమృతవాణిని ఆస్వాదించగలగటం అనేవి ఎంతో అరుదైన అనుభవాలు. దివ్యాత్ములైన పూజ్య శ్రీ మాస్టర్ గారి తత్వాన్ని కాని, జీవన విధానాన్ని కాని, వారి యోగమును గురించి కాని అర్థం చేసుకోగలగడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. వారి జీవన విధానాన్ని గమనిస్తూ, వారి బోధనలను విని అర్థం చేసుకుని, అనుభూతి చెంది, తిరిగి దానిని 10 మందికి అర్థమయ్యే విధంగా చెప్పగలగడం అనేది కూడా ఒక సాధనే. పూజ్య శ్రీ మాస్టర్ గారి జీవితం దివ్య ప్రణాళికకు మరియు పరమ గురువుల పరంపరకు సమర్పణ చేసుకున్న ప్రయాణము. అలాంటి మహనీయుని గురించి ఎంతని చెప్పగలం, ఏమని వ్రాయగలం? దైవీ ప్రణాళికలోని భాగంగానో, తల్లిదండ్రుల తప ఫలితంగానో, జన్మ సంస్కార సుకృతముల ఫలితంగానో, ఆ మహనీయుని మార్గదర్శనంలో పరమ గురువుల దివ్య ప్రణాళికలను విని అర్థం చేసుకుని, వారి సాన్నిధ్యంలో సాధన చేసుకున్న వారి జీవితాలను, వారికి కలిగిన ఆ అదృష్టం తలుచుకుంటేనే గొడలు పులకరిస్తాయి. సామాన్యులకు ఆధ్యాత్మిక జీవితంలో ఓనమాలను దిద్దబెట్టి పరమ గురువులు అందించే ప్రణాళికల్లో భాగస్వాములను చేసి వారి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకునే భాగ్యం అనేక దివ్యాత్మలకు లభించిందని చెప్పటంలో ఇసుమంత కూడా అతిశయోక్తి లేదు. మాస్టర్ ఆర్కే గారు పారసమణి వంటి వారు. ఎంతటి కఠినమైన ఇనుమునైనా సరే వారి సాంగత్యంలోకి వెళ్ళిందంటే బంగారంలాగా మారిపోవలసిందే. ఆ పారసమణి వారి ప్రేమయే. వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసిన తరువాత కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మాస్టర్ గారు హైదరాబాదుకు వెళ్లారు. అక్కడ వారు తమ తమ్ముడి గారి ఇంట్లో ఉంటూనే తమ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను చురుగ్గా చేస్తున్నారు. ఒక రోజున శ్రీమతి విజయ విశ్వనాథ్ గారు హైదరాబాద్ నుండి నాకు ఫోన్ చేశారు. మామూలు క్షేమ సమాచారాలు అయ్యాక, రాజలక్ష్మి గారు నన్ను రమ్మని పిలవలేదు, హైదరాబాదు వచ్చాక ఆవిడ నన్ను మర్చిపోయారేమో అని మాస్టర్ గారు అన్నారని చెప్పారు. అప్పట్లో నేను స్వర్ణ జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. మాస్టర్ గారు గుంటూరులో ఉన్నంతకాలం సప్తర్షి ఆశ్రమంలో గాని, వేరే బయట ఎక్కడైనా సాధనా క్యాంపులవి జరిగితే వెళ్లటము, వాటి నిర్వహణా బాధ్యతలవి చూసుకునేదాన్ని. వారు హైదరాబాద్ వెళ్ళాక కేవలం మేధా మ్యాగజైన్ పని మాత్రమే చేస్తూ ఉండేదాన్ని. శ్రీమతి విజయ గారు ఇలా అని చెప్పగానే మనసులో చాలా బాధపడ్డారు. అయ్యో, నిజంగానే మాస్టర్ గారిని అలా ఒక్కసారైనా రమ్మని పిలవాలని తట్టలేదు, ఎంత పొరపాటు చేశానో అని ఎంతో నొచ్చుకుని ఒకసారి రమ్మని చెప్పాలని శ్రీ మాస్టర్ గారికి ఫోన్ చేశాను. మాస్టర్ గారే స్వయంగా ఫోన్ తీసుకుని, నేను ఊరికే అలా ఎలా వస్తాను, నేను వస్తే ఇంకా అక్కడే ఉండిపోతాను, నాకేం కావాలో తెలుసు కదా, ఆ విధంగా ఇంటిని ఏర్పాటు చేసి పిలిస్తే వస్తాను, ఎవరు పిలిచినా వస్తాను, ఎవరు ముందు పిలిస్తే వాళ్ళ దగ్గరకు వెళ్తాను అని చెప్పారు. ఇలా ఉండగా ఒక రోజున సాయి భక్తురాలు శ్రీమతి విమల మాస్టర్ గారి దగ్గరకు వచ్చి త్వరలోనే జరగబోయే భరద్వాజ మాస్టర్ గారి జన్మదిన వేడుకలకు ఆహ్వానించింది. ఇలాంటి కార్యక్రమాలకు మాస్టర్ గారు తప్పనిసరిగా వెళ్తుంటారు కనుక ఆమె ఆహ్వానాన్ని మన్నించి కుక్కట్పల్లిలో జరిగే ఆ కార్యక్రమానికి వెళ్లారు. అలా వెళ్లిన వారు కొంతమంది కార్యకర్తల ఆహ్వానం మేరకు అక్కడే కొన్నాళ్లు ఉండి ప్రచార కార్యక్రమాలను కొనసాగించడానికి నిర్ణయించుకుని తమకొక నివాసాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. తక్షణమే అక్కడున్న కార్యకర్తలు సాధనా స్వాధ్యాయం చేసుకుంటూ సాధనా శిబిరాలను కూడా నిర్వహించడానికి వసతిగా ఉన్న ఒక భవనాన్ని కుకట్పల్లిలో ఏర్పాటు చేశారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న శ్రీమతి భానుమతి గారు, సదానందమూర్తి గారు మాస్టర్ గారి భోజన వసతి సదుపాయాలు చూసుకుంటూ శ్రీమతి తేజ, లక్ష్మీ కస్తూరి గారులు, కుమారి అనూష, శ్రీ మహేంద్ర పూజ్య మాస్టర్ గారికి అనువాద కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల్లోనూ సహాయం చేస్తుండేవారు. పూజ్య శ్రీ మాస్టర్ గారి పద్ధతులు, జీవన విధానము, ఎటువంటి వ్యవస్థ కావాలి అనేది ఇన్నేళ్లుగా చూస్తున్న నాకు అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉంది. వారిని తీసుకురావాలని ఉన్నా మాకు ఒంగోలులో ఇల్లు లేదు. ఎలా తీసుకురావాలి అని మదన పడుతుండగా మా పెద్దల్లుడు శ్రీనివాసు, మన ఇల్లు ఉంది గదా,
దానిని వారికి కావలసినట్లుగా మార్చి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి రమ్మని చెప్దాము అంటూ స్వయంగా మాస్టర్ గారికి వెంటనే ఫోన్ చేశారు. అంతా విని మాస్టర్ గారు ఒంగోలు రావటానికి ఒప్పుకున్నారు. దాంతో వెంటనే పని ప్రారంభించారు. మా రెండవ అల్లుడు శ్రీ రంగనాథ్ కూడా కలిశారు. వారం రోజుల్లోనే వారిద్దరూ ఎంతో దీక్షతో మాస్టర్ గారికి కావలసిన రీతిలో అన్ని ఏర్పాట్లు చేసి శ్వేతద్వీపం ఇంటిని సిద్ధం చేశారు. కుకట్పల్లిలోని బాబా మందిరంలో మాస్టర్ గారు ప్రతిరోజు సాయంత్రం ప్రవచనం చెప్పేవారు. ఇక్కడ ఉండగానే సర్వసహా మాతాజీ జీవిత చరిత్రలను తెలుగులోకి అనువదించడం ప్రారంభించారు. ఒకనాడు వారు ఆ పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో పుంసవన సంస్కారం చేయించుకోవాలని శ్రీమతి స్నేహలత, శ్రీనివాస గారులు మాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. సాక్షాత్తు దుర్గాదేవి అవతారమైన మాతాజీ జీవిత చరిత్ర వ్రాస్తున్న సందర్భంలో వచ్చిన ఆమెకు పుంసవన సంస్కారం చేయించి పుట్టబోయే పాపకు భగవతి అనే పేరు పెట్టమని చెప్పారు. శ్రద్ధావంతులైన వారు పుట్టిన పాపకు భగవతి అనే పేరు పెట్టారు. మాతాజీని చిన్నప్పుడు ముద్దుగా లాలి అని పిలిచేవారు కనుక మీరు కూడా పాపను ప్రేమతో లాలి అని పిలవండి అని చెప్పారు. అలా అటు మాతాజీ ఆశీస్సులు, మాస్టర్ గారి అనుగ్రహంతో పుట్టిన ఆ పాప ఎంత అదృష్టవంతురాలో కదా. మాస్టర్ గారు ఒంగోలు వచ్చాక ఆ అనువాదమును పూర్తి చేసి ఇవ్వగా శ్రీ విశ్వనాథ్ గారు దానిని అచ్చు వేయించి డిసెంబర్ 7వ తేదీన మాస్టర్ గారి చేతనే ఆవిష్కరింపచేశారు. తన రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ లో తన కార్యక్రమాలను అక్కడే ఉండి విస్తరింప చేసుకుందాం అనుకున్నారు. 2002 సంవత్సరం నవంబరు 9వ తేదీన శ్రీ సత్యనారాయణ గారు హైదరాబాదుకు వెళ్లి పూజ్య శ్రీ మాస్టర్ గారిని ఒంగోలుకు తీసుకువచ్చారు. వారు వస్తూనే శ్వేతద్వీపంలో అఖండ జ్యోతిని వెలిగించారు. మాస్టర్ గారి రాక విని చాలా మంది పరివార సభ్యులు వచ్చారు. అందరినీ ఉద్దేశించి తాను చేయబోయే కార్యక్రమాలను గురించిన సందేశాన్ని సంక్షిప్తంగా చెప్పారు. రేపటి నుండి శ్వేతద్వీపంలో గురుకుల పాఠశాల ప్రారంభించబోతున్నానని ప్రకటించారు. అలా మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా సాధన, స్వాధ్యాయ, సత్సంగాల పట్ల పూర్తి నిష్ఠను కలిగి ఉండేవారు. శ్వేతద్వీపంలో సాధన, సత్సంగాలు పరిపూర్ణ నిష్ఠతో కొనసాగుతున్నాయి. పూజ్య శ్రీ మాస్టర్ గారి నిర్దేశం ప్రకారం వారు ఉండబోయే ఇంటి పేరు శ్వేతద్వీపం అని బోర్డు వ్రాయించి పెట్టారు. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం అనే మంత్రానికి అనురూపంగా సాయి, వెంకటేశ్వర స్వామి, శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుల ఫోటోలను దేవస్థాపన మాదిరి ఏర్పాటు చేయించారు. సాధన విషయానికి వస్తే సాధకులందరూ ఉదయం 10 శ్వేతద్వీపానికి రావాలి. ఆసనాలు, ప్రాణాయామాలు, మంత్రజపాలు, ఆరతి అయ్యాక భోజనానికి వెళ్లేవారు. మళ్లీ వచ్చాక 3 నుండి 5 గంటల వరకు క్లాసులు. మళ్లీ సాయంత్రం 6 గంటలకు 9 దీపాలు వెలిగించి దీపయజ్ఞం, హారతి, ఈ ప్రకారంగా అందరూ క్రమశిక్షణతో కార్యక్రమాలకు హాజరవుతుండేవారు. పూజ్య శ్రీ మాస్టర్ గారు ఎక్కడుంటే అక్కడ సాధనతో పాటు సందడితో పాటు సంతోషం కూడా ఉంటాయి. అప్పుడప్పుడు సినిమాలకు వెళ్లటం ఎంతో హాయిగా, ఆనందంగా, సరదాగా రోజులు క్షణాల్లా గడిచిపోయేవి. శ్రీ మాస్టర్ గారు ఉద్యోగానికి రిజైన్ చేసి రావటంతో అప్పటి వరకు సెలవులు పెట్టుకుంటూ మాస్టర్ గారితో పాటు కార్యక్రమాలకు వెళ్తుండే నేను కూడా ఉద్యోగ విరమణకు దరఖాస్తులు పెట్టుకున్నాను. నెక్స్ట్ శ్వేతద్వీపం అంటే ఏమిటనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం మనము. ఇక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిందండి. జై గురుదేవ్, జై హింద్, జై భారత్, జై జై మహాకాల్. ప్రేమ స్వరూప